హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సూర్యప్రకాష్ జోసిల. మొన్న శుక్రవారం నితిన్ హీరోగా వచ్చిన తమ్ముడు సినిమా చూడడం జరిగింది. మార్నింగ్ షోకి ఆ సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చింది. అసలు ఎక్కడుంది ఈ ప్రాబ్లం? ఏ సినిమాకైనా కథ ప్రాణం అంటారు కదా, కథలోనే సమస్య ఉంది అనిపించింది. అదేమిటో మీతో విశ్లేషణతో మాట్లాడాలనిపించింది. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఇక విశ్లేషణలోకి వెళ్తే సినిమా మొత్తం మ్యాక్సిమం ఫైటింగ్ ఎపిసోడ్స్ తోనే నిండిపోయింది. అంటే ఇప్పుడు నేను చిన్న స్క్రీన్ ప్లే విశ్లేషణ కిందే చెప్తున్నాను, ఔత్సాహికులకి ఏమైనా ఉపయోగపడుతున్నామో అని చెప్పి. అంటే యాక్ట్ 1 దాకా సెటప్, అంటే హీరో అతనికో లక్ష్యం, అలాగే అతనికో సమస్య. ఏమిట్రా సమస్య అంటే తనకి మెంటల్ బ్లాక్ వచ్చింది, దాని నుంచి బయటపడాలంటే తన అక్కను కలవాలి. కలిసిన తర్వాత ఇంకో పెద్ద సమస్య కనపడింది. ఏమిట్రా అంటే తన అక్క ప్రమాదంలో ఉంది, దాని నుంచి బయటపడేయాలి. ఇది అక్కడ దాకా బాగానే సెట్ చేసుకున్న సెటప్, బాగానే సెట్ చేశారు. అంటే యాక్ట్ 1 పర్ఫెక్ట్ గా సెట్ చేశారు. ఆ తర్వాత అక్కడ దాకా బాగానే ఉంది కాబట్టి మనం ఇంట్రెస్ట్ గానే కూర్చొని చూస్తాం. సెకండ్ యాక్ట్ వస్తే కనుక సెకండ్ యాక్ట్ లో ఏం జరగాలండి మనకి అంటే నిజానికి హీరో సమస్యలో పడలా. ఈ కథలో మీరు బాగా గుర్తించాల్సిన విషయం ఏంటంటే, అంటే విలన్ తో గాని ఇంకొకళ్ళతో గాని ఎక్కడా కూడా ఇతను సమస్యలో పడలేదంటే ప్రారంభంలో అతను లక్ష్యం మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడు. ఆ సమస్య నుంచి బయటపడాలి అంటే బయటపడడానికి తన అక్కని కలవాలి. కలిశాడు అంటే ఓ రకంగా ఏదైతే కాన్ఫ్లిక్ట్ రైజ్ చేశారో ప్రారంభంలో అది రిజాల్వ్ అయిపోయిందండి. ఆ తర్వాత నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్ రాలా. అంటే అక్కను రక్షించడం అంటే ఇతను కాన్ఫ్లిక్ట్ లో పట్టలేదు. గమనించండి, రెండింటికి తేడా ఉంది. అక్క కాన్ఫ్లిక్ట్ లో పడింది, ఆ కాన్ఫ్లిక్ట్ ని ఇతను భుజాన్ని వేసుకున్నాడు. భుజాన్ని వేసుకుని కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇతను కాన్ఫ్లిక్ట్ లో పడ్డాడు అనుకోండి, మనం అతనితో పాటు జర్నీ చేస్తాం. అతను వచ్చే సమస్యలని కూడా మన సమస్యలుగా అనుకుంటాం. కానీ విలన్ మనుషులు వస్తూ ఉంటారు, అక్కను రక్షిస్తూ ఉంటాడు. అది తప్పించి కొత్తగా ఏమీ జరగదు. అక్కను రక్షించాడు విలన్ గ్యాంగ్ నుంచి. అది ఎక్కడ దాకా క్లైమాక్స్ దగ్గర వెళ్ళిపోతే ఇంకేం ఉపయోగం అండి? ఎప్పుడైనా ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఏ సినిమాకైనా కథ. అంటే ఏమిటి, దీంట్లో సెకండ్ యాక్ట్ ప్రారంభం అవుతుంది కానీ ఆ సెకండ్ యాక్ట్ లో ఏ మలుపులు రావు. సెకండ్ యాక్ట్ పెర్ఫెక్ట్ గా ఉంటే కనుక సినిమా నిలబడుతుంది అని చెప్పి ఇక్కడ సెకండ్ యాక్ట్ మొదలు పెట్టాడు కానీ కాన్ఫ్లిక్ట్ లేకపోవడం మూలంగా, అతని మీద కాన్ఫ్లిక్ట్ తీసుకోపోవడం మూలంగా అది జారిపోయింది, పక్కకెళ్ళిపోయింది. అందులో హీరో ఏదైనా చేయాలన్నా కూడా చేస్తూ ఉంటాడు, ఫైట్ చేస్తూ ఉంటాడు. అంటే ఏంటి, యాక్షన్ కి రియాక్షన్ ఇస్తూ ఉంటాడు. కానీ ఇతని యాక్షన్ లో కంటే పూర్తి స్థాయి ప్యాసివ్ క్యారెక్టర్ కనపడుతూ ఉంటాడు తప్పించి పూర్తిగా మన ఐడెంటిఫై చేసుకునేలా కనపడదు. దాంతో మనకి చూసుకున్న మన సబ్ కాన్షియస్ మైండ్ లో మనకు తెలియకుండా బోర్ స్టార్ట్ అయిపోతుందండి. అదే జరిగింది. ఇంకోటి ఏంటంటే అంతంతసేపు 1.5 సేపు మధ్యలో ఒక రొమాన్స్ గానీ లేకపోతే కనుక ఒక రిలీఫ్ ఇచ్చే ఒక ఫన్ గానీ ఇంకోటి కానీ అసలు ఏమీ లేకుండా కంటిన్యూగా యాక్షన్ ఎపిసోడ్స్ నితిన్ లాంటి ఒక హీరో మీద చేయటం ఎంతవరకు సబబు ప్లాన్ చేయడం. అంటే ఇది ఏమన్నా ఇంకో పెద్ద హీరో అంటే ఒక ప్రభాస్ లాంటి హీరోను ఇంకోళ్ళు వరుసలో కొట్టుకుంటూ వెళ్ళిపోతే ఇబ్బంది లేదండి. వాళ్ళ సినిమాల్లో కూడా సపరేట్ గా హీరోయిన్ తో పాటలని ఇంకోటని పెట్టుకుంటారు రిలీఫ్ కోసం. కానీ దీంట్లో అదేమీ జరగలేదు. అదొక పెద్ద ఇబ్బందిగా మారింది. అంటే ఏంటి, యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగుంటాయి, అలాగే కెమెరా వర్క్ చాలా బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంటుంది. సినిమాకి ఇన్ని మంచి లక్షణాలు ఉన్నా కూడా అసలైంది కథ దగ్గర సరిగ్గా లేకపోవడం, అంటే స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవడం తోటి ఇది ప్రధానంగా ఇబ్బందులు పడిపోయి మనం చూడడానికి కూడా లేకుండా అయిపోయి మొదటి రోజుగా దారుణమైన టాక్ రావడానికి కారణం అయిపోయిందండి. అంటే యాక్ట్ 2 అనేది ఎంత ప్రధానమో సినిమాకి, ఈ సినిమాను మనం ఖైదీ సినిమా గుర్తొస్తుంది. ఆ సినిమాకి ఈ సినిమాకి సారూప్యతలు ఏంట్రా అంటే, ఈ సినిమాలో తమ్ముడు సినిమాలో అక్క కోసం జర్నీ మొదలెడతాడు. అంటే అక్కను కలవాలి అని చెప్పి, అదేవిధంగా అందులో తన కూతురుని కలవాలని చెప్పి చాలా ఏళ్ల తర్వాత బయలుదేరిన హీరో కథ. అంటే ఒక రాత్రిలో జరుగుతుంది, ఇది ఒక రోజులో జరుగుతుంది కథ అంతా. ఇది కూడా ఎక్కువ భాగం చీకట్లోనే జరుగుతుంది. అయితే లోకేష్ కనకరాజు తెలివితేటలన్నీ, స్క్రీన్ ప్లే తెలివితేటలన్నీ అందులో కనపడతాయి. ఇప్పుడు లోకేష్ కనకరాజు ఒక మాట చెప్తూ ఉంటాడు. ఏంట్రా అంటే, అతను తన కథ అనుకునే ముందర బిగిను, మిడిల్, ఎండ్ ఈ 3 కూడా పెర్ఫెక్ట్ గా అనుకుని, అంటే తను ఎక్సైట్ చేసే క్లైమాక్స్ కావాలనుకుంటాడు ముందు. అంటే దాన్ని బేస్ చేసుకునే మిడిల్ కావాలి, దాన్ని బేస్ చేసుకునే మనకి బిగినింగ్ కావాలి. ఈ 3 కూడా అనుకున్న తర్వాతే అసలు కథలోకి వస్తాడు. ఖైదీ సినిమాలోకి వచ్చేప్పటికి హీరో తన కూతురుని చూడడానికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. తర్వాత ఏర్పడిన లక్ష్యం ఏంట్రా అంటే ఆ పోలీసుల్ని మాఫియా నుంచి రక్షించడం. తర్వాత ఏర్పడిన లక్ష్యం ఏంట్రా అంటే
పోలీస్ స్టేషన్ ని రక్షించడం. ఇలా 3 సెగ్మెంట్స్ లో కథ జరుగుతూ ఉంటుంది కాబట్టి మనకి ఎక్కడ బోర్ అనేది కనిపించదు. ఇక్కడ ఏంటి అలా 3 సెగ్మెంట్స్ లేవండి, అసలు ఏ సెగ్మెంట్ లేదు. ఒకటే సెగ్మెంట్ ఏమంటారా అంటే తన అక్కని రక్షించాలి విలన్స్ నుంచి, అదే జరుగుతూ ఉంటుంది. దాంట్లో ఏం జరుగుతుందంటే ఖైదీ సినిమాలోకి వచ్చేప్పటికి చివరిలో పెద్ద యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది, పోలీస్ స్టేషన్ లో జరుగుతుంది. మీకు అందరూ గుర్తుండే ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. అది ఇక్కడ మిస్ అయిందండి. ఎందుకంటే 1.5 సేపు మీకు యాక్షన్ ఎపిసోడ్స్ చూపెట్టిన తర్వాత చివరిలో క్లైమాక్స్ లో ఇంకా యాక్షన్ ఎపిసోడ్స్ పెట్టడానికి స్కోప్ ఎక్కడ ఉంటుంది, అవకాశం లేదు కదా.